ఈనాటి మన పాజిటివ్ వైబ్స్. ఒక కాకి చాలా హ్యాపీగా స్వేచ్ఛగా జీవిస్తూ ఆనందంగా ఎగురుతూ ఉంటుంది. కానీ ఒకసారి తను ఒక హంస దగ్గరికి వెళ్ళి, అబ్బా హంస, నువ్వు ఎంత తెల్లగా అందంగా ఉంటావు, నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అంది. అప్పుడు ఆ హంస అంది, అదేం కాదు, నాకన్నా అదృష్టవంతురాలు 2 రంగులతో అందంగా ఉండే చిలకే అంది. సరే, అప్పుడు చిలక దగ్గరికి వెళ్ళి, ఓ చిలక, ఆకుపచ్చని రంగుతో అందంగా ఉండే అదృష్టవంతురాలివి నువ్వే కదా అని అడిగింది. కానీ చిలక ఒప్పుకోకుండా, అరే, చాలా రంగులతో అందంగా ఉండి ఆనందంగా నాట్యం కూడా చేసే నెమలే నాకన్నా అదృష్టవంతురాలు అంది. సరే, ఈసారి జూలో ఉన్న నెమలిని చూడడానికి వెళ్ళింది కాకి. సో అప్పటికే అక్కడ చాలామంది పిల్లలు పెద్దలు ఆ నెమలిని చూసి ఆనందంతో కేరింతలు కొడుతున్నారనమాట. అప్పుడు నెమలి దగ్గరికి వెళ్ళి, అబ్బా నెమలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత ఆనందంగా నాట్యం చేస్తున్నావు, నిన్ను చూడడానికి ఇంతమంది వస్తున్నారు కదా, ఎంత అదృష్టవంతురాలివి అంది. అప్పుడు ఆ నెమలి, అవును, నేను కూడా అలాగే అనుకుని మురిసిపోయాను, కానీ నా అందమే నాకు శాపమై నన్ను నీ పంజరంలో బంధించేలా చేసింది. అసలు నిజానికి అందరికన్నా అదృష్టవంతురాలివి నువ్వే. హాయిగా నువ్వు స్వేచ్ఛగా ఎగరగలవు, నీకు ఇష్టం వచ్చినట్లు ఉండగలవు అంది. ఫ్రెండ్స్, ఇలాగే మనం కూడా మనలో ఏదో లేదని ఇతరులతో పోల్చుకుంటూ మనలో ఉన్న శక్తి సామర్థ్యాలను, అలాగే తెలివితేటల్ని, ప్రతిభా పాఠవాలని గుర్తించాం. అవతల వాళ్ళు ఏదో ఉందని ఆలోచిస్తూ అసంతృప్తికి గురవుతాం. చూడండి, ఒక నది తను నదిగా ఉన్నప్పుడు పవిత్రంగా ఉంటుంది, ఎప్పుడైతే సముద్రంలో కలిసిందో తన అస్తిత్వం కోల్పోతుంది. అందుకే మనం మనలా ఉంటేనే ఆనందం, అందం కూడా.